సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రవితేజ గారు అంటే మాస్ రాజా. సో మాస్ రాజాతో అంటే చాలా వరకు మీకు ఉన్నాయి కదా సీన్స్. అప్పుడు అంటే ఆయనకి ఒక మాస్ మాస్ లెవెల్‌లో అలా లుక్స్ ఇస్తూ ఉన్నారు కదా! అంటే టైమింగ్, టైమింగ్ అనేది చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మ్యాచ్ చేయాలి. అవును. అంటే ఎంతవరకు వర్క్‌షాప్స్ చేశారు? హోంవర్క్ ఎంతవరకు చేశారు? ఎలా అనిపించింది ఆ సీన్‌లో? అంటే టు బి వెరీ ఆనెస్ట్ వర్క్‌షాప్, హోంవర్క్ అవన్నీ ఏం చేయలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఏ సినిమా అయినా, ఏ సీన్ అయినా ఐ యూజువల్లీ ప్రిపేర్ a day before going to the scene or movie shoot. Before the movie shoot, I always prepare. And first of all, language తెలియదంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాన్షియస్గానే ఉండి ఐ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. బట్ దీంట్లో మీరు చెప్పినట్టే హీస్ సచ్ అ హ్యూజ్ స్టార్, మాస్ మహారాజా. సో మేము కూడా అలాంటి ఎనర్జీ, అలాంటి వైబ్ని మ్యాచ్ చేయాలి కదా. సో వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. సో యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ యూస్ టు డెఫినెట్లీ ప్రిపేర్ అండ్ గో. బట్ మా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈజ్ అ వెరీ గుడ్ రైటర్. సో యూస్ టు రైట్ సీన్స్ ఆన్ స్పాట్ అండ్ గివ్ ఇట్ టు మీ. అది ఇంకా అయ్యయ్యో. అండ్ రవితేజ గారు ఇస్ మోర్ లైక్ అ స్పాంటేనియస్ యాక్టర్. హీ జస్ట్ టేక్స్ ఇట్ దేర్. బట్ నాకు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఇనిషియలీ టు టేక్ ఇట్ లైక్ దాట్. So we used to, rehearse and get used to each other. Initially, it took some time. But almost all my performing scenes, ante ekko dialogues in a scene or ekko perform chase in a scene, anni Raviteja sir tone undi. So yeah, a lot of scenes like that are there in the film. So it is very good. Ante a timing match cheyadam anta easy kaadu. Ante comedy aithe it's a very difficult genre according to me. To do for an actor, but Raviteja sir just gets it so well. Ante we all know his mass maharaja action avanni telusu, but to crack the comedy and timing, a humor, a landing, avanni very important. And he used to guide also. Okay Ashika, you tell it like this, adi cut cheyali, idi cheyali ani. So he used to guide through in the scene. So I got to learn that also. మీరు చెప్పినట్టే ఆ లుక్స్ అవన్నీ సార్కి ఏవాలంటే అది యూజీ ఉండదు కదా. ఇలాంటి మాస్ హీరోస్కి, స్టార్ హీరోస్ అయితే హీరోయిన్స్ చాలా ఒక విక్టిమ్ లా ఆర్ కాంప్రమైజ్డ్ గా చాలా ఏడుసుకుని, నో క్రయింగ్ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. నో క్రయింగ్ సీన్, నో గెటింగ్ స్కేర్డ్, ఫియర్లెస్ గర్ల్. అవును. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడున్న సినిమాలో ఐ థింక్ వీఆర్ ఆల్ ఎవాల్వింగ్ కదా. హీరోయిన్స్ అంటే ఏడ్చుకోవాలి ఆర్ భయపడాలి అన్నది ఉంటుంది. బట్ అలా లేదు ఈ క్యారెక్టర్. ఇన్నోసెన్స్ అదవన్నీ. సో అవన్నీ చేశాను ముందు, బట్ ఈ సినిమాలో అది లేదు. పోయింది, అవి పోయాయి, అవన్నీ పోయింది. థ్రిల్. సో ఐ గాట్ థ్రిల్ టు డూ దిస్ హోల్ ఫిలిం. ఓకే.